హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్రేక్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. లెట్స్ క్రియేట్ ఏ న్యూ క్లాస్. మీరు ఆల్రెడీ బ్రేక్ స్టేట్మెంట్ అనే ఎగ్జాంపుల్ మనం చూసాము, బట్ ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో చూస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రేక్. లెట్స్ టేక్ దిస్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్, అండ్ బిఫోర్ యూ గో అండ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్రేక్ స్టేట్మెంట్, అది ఎలా రాయాలనేది మనకు ఆల్రెడీ తెలుసు. BREAK. మనం స్విచ్ కేస్ నేర్చుకునేటప్పుడు దీని గురించి ఆల్రెడీ చూసాం. So let's say I'm just giving what is the syntax of break. So break statement ని మనం ఎక్కడెక్కడ వాడతాం అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక లూప్ ని వాడేటప్పుడు let us say you have while condition. while condition కి మనకి సింటాక్స్ తెలుసు కదా. while యూస్ చేసి ఒక టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే టెస్ట్ చేస్తామో చేసి you will execute some lines of code, అండ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యింది అన్నప్పుడు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వైల్ ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ ని చెక్ చేస్తూ ఆ 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఎప్పుడైతే ఆ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐని తీసుకున్నారు అనుకోండి, ఐ వాల్యూ 5 అయింది అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ దెన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. సో ఇక్కడ వైల్ లో ఇలా రాయొచ్చు, ఇఫ్ కండిషన్ టు బ్రేక్ రాసి బ్రేక్ అని చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. అలాగే డూ వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, దీనిలో కూడా అంతే. ఈ కండిషన్స్ కూడా చెక్ చేసేటప్పుడు ఎక్కడైతే మీకు బ్రేక్ స్టేట్మెంట్ రావాలో అక్కడ ఇఫ్ కండిషన్ యూస్ చేసి ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాత యూ విల్ పుట్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ విచ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. సిమిలర్లీ ఫర్ లూప్ లో కూడా, ఫర్ లో ఎలా చేస్తాం సింటాక్స్, ఫర్ చేసి ఇనిషియలైజేషన్ చేస్తాము, ఏ ఎక్స్ప్రెషన్ అయితే టెస్ట్ చేయాలో అది రాస్తారు, తర్వాత అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అలా రాసి, లేదా ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఏదైతే కండిషన్ మీరు చెక్ చేయాలనుకున్నారో అది రాసి ఐ ప్లస్ ప్లస్ రాస్తారు. ఎక్కడైతే వాల్యూ సాటిస్ఫై అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 అయితే అవుట్పుట్ రావాలి, అలాంటప్పుడు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్ అన్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ని వాడతారు. సో ఈ విధంగా ఈ మూడింటిని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. లెట్ us say go and understand with an example. So how do you do? So let's take an example of one break statement with for loop. So how do you do? So what I'm going to do is I'm going to write one simple program, so which you already aware, that is your for loop. For loop యూస్ చేసుకొని ఫస్ట్ 1 to 10 నెంబర్స్ అనేది నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. So how do you do that? You are going to write your for loop. For that, what are you going to do is for int I is equal to 1 colon I less than or equal to 10 and then I plus plus. This is normal for loop syntax. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, system dot out dot println రాస్తారు. system dot, మనం ప్రతిసారి system dot out dot println రాస్తున్నాం కదా. I'll tell you one shortcut for this also. println రాసి you are going to print your I and then so ఇలా రాసిన తర్వాత what you are going to do is you are going to run this program. See what is going to happen. Let us say I am going to run this statement and see what is going to happen. See, once you run the program, your console, you go to your console and see your console will have all the values. So this is how it will get printed. Now what I wanted to do is I wanted to print the statement when if my I value is equal to 5 అయినప్పుడు I wanted to come out of this statement break అని రాద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, I value 5 అవ్వగానే ఇందులోంచి బయటకు రావాలి. Now if you run this program, it will run for those many times whatever you have given. Whenever the I meets 5, then it will come out of the loop and it won't print the 5. That means it will break the for loop after executing 4 statements. That is 1 2 3 4 అనే నెంబర్స్ ప్రింట్ చేసిన తర్వాత I value 5 అయినప్పుడు అది బ్రేక్ అవుతుంది. సో సిమిలర్లీ యూ హ్యావ్ డూ వైల్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్. ఇక్కడ చూడండి, డూ వైల్ లో కూడా మీరు రాశారు కదా. సో డూ వైల్ లో ఇంట్ I is equal to 3 n less than or equal to 5 ఇలా. లెట్ us say ఫస్ట్ ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఇంట్ I is equal to 1 అని రాశాను, n is equal to 5 అని రాశాను.
డూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అని ప్రింట్ చేసి ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాను, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని రాస్తాను. అప్పుడు ఎంతవరకు ప్రింట్ అవుతుంది? యాజ్ యూ నో, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ ప్రింట్ 1 to 5 నెంబర్స్, ఎందుకంటే 1 నుంచి 5 వరకు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈస్, యూ వాంటెడ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్ అండ్ యూ వాంటెడ్ టు బ్రేక్ ఇట్. ఎలా బ్రేక్ చేయాలనుకుంటున్నారు? వెనెవర్ యువర్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ యువర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు నేను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. వెనెవర్ యువర్ ఐ వాల్యూ ఈజ్ 3, దెన్ ఐ వాంటెడ్ టు గివ్ ఏ బ్రేక్. Now if you run this program, see what is going to happen. Now run the program and see what it is going to do. 1 to 3. So ఎందుకని ఇక్కడ 3 ప్రింట్ అయింది? You have given your system.out.println statement అనేది ఇక్కడ ఇచ్చారు కదా. So if you just observe what your do while statement will do, do while అనేది ఫస్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రింట్ అవుతుంది. అందుకనే మీకు ఇక్కడ 3 ప్రింట్ అయింది. చూడండి, if i is equal to 3 అయినా కూడా ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ i వాల్యూ 1 తీసుకుంటుంది and then it will print and then it will verify and check the condition, then it will increment the I value. That's the reason you have seen this. Okay, అదే మీరు while loop లో ఈ కండిషన్ కనుక రాస్తే it will not print 3. Let me go to that while example and then show you the same thing. So same thing ఇక్కడ, if I write if your I value is equal to 3, then you are going to break the statement అని రాశారనుకోండి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం ఆల్రెడీ చూసాం కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇఫ్ యూ వాంటెడ్ టు రివ్యూ, యూ కెన్ గో త్రూ అవర్ డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్. వైల్ లూప్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళండి. ఐ వాల్యూ 1 డిఫైన్ చేసాము, ఎన్ వాల్యూ 5 డిఫైన్ చేసి యూ హవ్ ప్రింటెడ్ 1 to 5 నెంబర్స్. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ షో యూ ఓన్లీ 1 and 2. సో మీకు ఆల్రెడీ ఒక డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వైల్ కి డూ వైల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, వైల్ చేసేటప్పుడు ఇట్ విల్ చెక్ ది కండిషన్ ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్. అదే డూ వైల్ లో అంటే ఇట్ విల్ నాట్ చెక్ ది కండిషన్ ఫస్ట్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ ఫస్ట్ అండ్ దెన్ ఇట్ విల్ వెరిఫై ది కండిషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్. యువర్ బ్రేక్ స్టేట్మెంట్ హియర్ ఇట్ ప్రింట్స్ ఫర్ 3. ఆ 3ని కూడా ఈవెన్ దో కండిషన్ సాటిస్ఫై అయినా కూడా అది ప్రింట్ చేస్తుంది. అదే వైల్ లూప్ లో మాత్రం ప్రింట్ చేయదు. ఈ విధంగా మనం బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని ఆ లూప్ ని ఎక్కడ కావాలంటే అక్కడ టర్మినేట్ చేయొచ్చు యూజింగ్ యువర్ ఇఫ్ కండిషన్. దిస్ ఇస్ హౌ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్.